మర్నాడు సాయంత్రం పినాకపాణి గారు మహీధర్రావు గారు గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎల్లుండి ప్రీతి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఘనంగా పార్టీ ఇవ్వడం అలవాటు. ఈ సంవత్సరం సుస్థిగా ఉంది కదా అని ప్రీతి వద్దంది, కానీ మహీధర్రావు గారు ఊరుకోలేదు. మనం ఊరుకుంటామన్నా మన కింద పనిచేసేవారు ఊరుకోనివ్వరమ్మా అన్నారాయన. ప్రీతి పుట్టినరోజు నాడు అందరికీ బోనస్లు ఇవ్వడం అలవాటు. అందువల్ల ప్రీతి కంటే వాళ్లే ఆ పుట్టినరోజు కోసం ఎక్కువగా ఎదురుచూస్తారు. మహీధర్రావు గారు వంటవారిని పిలిచి పార్టీకి అవసరమైన తినుబండారాలు అవి ఏం చేయాలో చెప్తున్నారు. ప్రీతి ఆయనకి మందు ఇవ్వడానికి లోపలికి వస్తోంది. అక్కడ శరత్చంద్ర ఎదురయ్యాడు. ప్రీతి అతన్నే చూస్తోంది. శరత్చంద్ర ఇదివరకు స్నేహితుడిగా పరిచితమైన వ్యక్తిగానే కనిపించేవాడు. కానీ ఇప్పుడు అతన్ని కాబోయే భర్తగా ఊహించుకుంటోంది ప్రీతి. ఆమె చెంపలు ఎరిపెక్కాయి. అతను కూడా ఒక్క క్షణం అలాగే నిలబడి ప్రీతిని చూశాడు. హలో అని అస్పష్టంగా అని ప్రీతి అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఆమె వెళ్ళిపోతుంటే అతను ప్రీతి అని పిలిచాడు. ప్రీతి ఆగి తిరిగి చూసింది. అతను ఒక అడుగు ముందుకు వచ్చి జేబులో నుంచి కవర్ తీసి ప్రీతి చేతిలో పెట్టాడు. ఏమిటిది అడిగింది ప్రీతి. చదవండి, మీకే తెలుస్తుంది అన్నాడతను. అతని గొంతు చాలా తగ్గు స్థాయిలో ఉంది. అది చెప్పలేని భావాన్ని బిగపట్టినట్టుగా ఉంది. ప్రీతి కవరు చించి లోపలి కాగితాలు తీసింది. 4-5 కాగితాలుంది ఉన్నాయి. మొదట్లో ప్రీతి అన్న సంబోధన ఉంది. చివర్న శరత్చంద్ర అన్న సంతకం ఉంది. ఆమె తలెత్తి చూసింది. శరత్చంద్ర అక్కడ లేడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ దూరంగా కనిపించాడు. వెనక నుంచి చూస్తుంటే అతని విగ్రహం హుందాగా ఉంది. ఆ నడక ఎలాంటి తడబాటు లేకుండా తను వెళ్తున్న మార్గాన్ని సుస్పష్టంగా తెలిసినట్లుగా ఉంది. ప్రీతి అతన్నే చూస్తోంది. అతను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ప్రీతి తన గదిలోకి వచ్చింది. అక్కడ మంచం మీద కూర్చుని ఉత్తరం తెరిచి చదవసాగింది. అందులో ఇలా ఉంది. ప్రీతి, మిమ్మల్ని మరింత సన్నిహితంగా చనువుగా సంబోధించాలనిపిస్తోంది, కానీ నిగ్రహించుకుంటున్నాను. ఈరోజు నా జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. ఉదయం నేను గడ్డం చేసుకుంటున్నాను. పినాకపాణి గారు వచ్చారు. నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలోయ్ అన్నారు. చెప్పండి అన్నాను నేను. ఇంతవరకు ఏ విషయమైనా, అది ఎంత ముఖ్యమైనదైనా వచ్చి సరాసరి చెప్పడమే తప్ప ఇలా ముఖ్యమైనది అంటూ ఆయన ముందే ప్రకటించడం నేనెప్పుడూ వినలేదు. బహుశా నన్ను ఇక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ వచ్చేయమని అంటారు కాబోలు అనుకున్నాను. ఆయన ఆ మాట అంటే నేను ఏం జవాబు చెప్పాలా అని నన్ను నేను ముందే సిద్ధం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాలంటే అంత సుముఖంగా లేను. ఇక్కడికి వచ్చిన వేళా విశేషం ఏమిటో కానీ ఇక్కడ నాకు కేసులు ఒకదాని వెంట ఒకటి ముఖ్యమైనవి, ప్రశస్తమైనవి వస్తున్నాయి. నాకు 4-5 కేసులతోనే మంచి పేరు, డబ్బు కూడా వచ్చాయి. ప్రతి లాయరు ఈ వృత్తిలో గుర్తింపు తెచ్చుకోవడానికి కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదృష్టం కలిసి వస్తే ప్రాక్టీస్ పెట్టిన సంవత్సరంలోనే ముఖ్యమైన కేసులు తగిలి అవి గెలిస్తే పేరు, డబ్బు తరుముకుంటూ వచ్చేస్తాయి. ఆ అదృష్టం నాకు ఇక్కడ లభించింది. మెడ్రాస్లో నేనెంత పనిచేసినా అది పినాకపాణి గారి కేసే అనేవారు. అక్కడ నాకు అంటూ వేరే ప్రత్యేకత లేదు. కానీ ఇక్కడ అలా కాదు. శరత్చంద్ర అంటున్నారు. నా పేరుకి గుర్తింపు వచ్చింది. ఆ స్వతంత్ర భావన ఎంత స్వర్గంగా ఉంటుందో చెప్పలేను. నేను ఈ స్వర్గాన్ని వదులుకోలేను అనిపిస్తోంది. నేను గడ్డం చేసుకుంటూ అద్దంలో ఆయన ముఖ కవళికలు గమనిస్తున్నాను. నేను కాదంటే ఆయన చాలా బాధపడతారేమో. ఆయన మనసుని నొప్పించకుండా ఆయనకి నా మనసు నేను తెలియజేయగలనా అని ఆలోచిస్తున్నాను. శరత్ అని పిలిచారాయన. అన్నాను నేను వెనక్కి తిరగకుండానే, జాగ్రత్తగా శ్రద్ధగా తెగకుండా షేవ్ చేసుకుంటున్నట్లుగా అద్దంలోకి చూస్తూ. మహీధర్రావు గారు నీకు ఈ మాట చెప్పి నీ ఉద్దేశం తెలుసుకోమన్నారు అన్నారాయన. ఏమిటది అని అడిగాను నేను. నువ్వు ఆయనకి నచ్చావుట. ప్రీతిని నీకిచ్చి వివాహం చేయాలని ఆయన అనుకుంటున్నారు. నీ ఉద్దేశం తెలుసుకోమని అన్నారాయన. ఈ మాట వినడంతోనే నా చెయ్యి షేవ్ చేయడం ఆపేసింది. నేను అద్దంలోంచి రెప్పవాల్చడం మర్చిపోయినట్లుగా ఆయన్ని చూశాను. ఆయన అద్దంలోంచి నా వైపు చూస్తూ చెప్పారు. ఆయన నోటి వెంట ఆ మాట రావడం అనేది కేవలం నీ అదృష్టం అనిపిస్తోంది శరత్.
ఆ అదృష్టాన్ని అందుకోవడం, అది దక్కించుకోవడం ఇంక నీ చేతిలో ఉంది. ఆయనకి నేను రేపు జవాబు చెప్పాలి. ఈలోగా నువ్వు ఆలోచించుకుని చెప్పు అన్నారు. నేను అలాగే చూస్తున్నాను. ఆయన తర్వాత కేసుల సంగతి మాట్లాడి ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళిపోయారు. నేను షేవ్ చేసుకోవడం పూర్తి చేయబోయాను. నా చెయ్యి వణకడంతో గడ్డం మీద 2 చోట్ల తెగింది. ఎలాగో గడ్డం చేసుకోవడం పూర్తి చేసి స్నానం చేసి వచ్చాను. పినాకపాణి గారు వెళ్ళిపోయారు. ఆయన స్వభావం నాకు బాగా తెలుసు. విషయం ఎంత ముఖ్యమైతే దాని గురించి అంత తక్కువగా మాట్లాడతారు ఆయన. మహీధరరావు గారన్న మాట సూటిగా నాకు చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. నాకు సలహా ఇవ్వలేదు, సూచనలు చేయలేదు. ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు నచ్చజెప్పనూ లేదు. ఇది నీకు సంబంధించిన సంగతి, నువ్వే ఆలోచించుకో అన్నారు. ఆయన నోటి వెంట ఆ మాట రావడం అనేది కేవలం నీ అదృష్టం. ఆ అదృష్టం అందుకోవడం, అది దక్కించుకోవడం ఇక నీ చేతిలో ఉంది అన్నారు. అంటే ఆ బాధ్యత అంతా నాదే. ఇందులో కష్టనిష్ఠూరాలు పూర్తిగా నావే. ఆయన ప్రమేయం, సలహా సంప్రదింపులు ఏమీ లేవు. నేను స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుండిపోయాను. నా మనసులో ఆనందం, భయం, ఉద్వేగం, విషాదం, సంకోచం ఇలా ఎన్నెన్నో భావనలు పొంగి పొర్లుతున్నాయి. మహీధర్రావు గారు అలా అడిగారంటే అది నా అదృష్టంగానే భావిస్తాను. కానీ ప్రీతి, ఇది నీ ఉద్దేశం కూడానా? నాకు వచ్చిన అనుమానం, ఇది ప్రీతి ఉద్దేశం కూడానా? ప్రీతిని వీళ్ళు సంప్రదించారా? ఆ అమ్మాయి మనసు తెలుసుకున్నారా అని. మళ్ళీ నా సందేహం నాకే నచ్చలేదు. రోజు భోజనంలోకి ఏ కూర చేయాలో కూడా కూతురితో సంప్రదించే ఆయన జీవితానికి సంబంధించినంత ఇంత పెద్ద విషయాన్ని అడగకుండా ఉంటారా అనుకున్నాను. అడిగారా లేదా అని అనుమానించడం నా తెలివి తక్కువతనంగానే. ప్రీతి ఏమంటుంది? ప్రీతికి ఇష్టమేనా? మరి ఆ సంగతి నాకెలా తెలుస్తుంది? ప్రీతికి ఇష్టమైనా నాకు కొన్ని సందేహాలున్నాయి. అవి ప్రీతితో నేను ముఖాముఖి అడగాలి. అదంతా పెద్దవాళ్ళకు అర్థం కావడం లేదు. మహీధర్రావు గారు అడగడమే పెద్ద అదృష్టం అంటున్నారు పినాకపాణి గారు. నిజమే కావచ్చు. కానీ పెళ్లి విషయంలో అదృష్టం అంటే ఒక్క డబ్బున్న అమ్మాయిని చేసుకోవడమే కాదు. ఆ పెళ్ళి ఆనందంగా, అన్యోన్యంగా విజయవంతం అయినప్పుడే అది అదృష్టం అవుతుంది. నా మనసులో భయాలు, సంకోచాలు ప్రీతికి ఎలా తెలుస్తాయి? వాటిని విని ప్రీతి సమాధానం చెప్పినప్పుడు అవి నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తే అప్పుడు నేను ఈ అదృష్టాన్ని దక్కించుకోగలను అనుకున్నాను. ప్రీతి, ఈ లోకంలో చాలామంది అదృష్టం అంటే ఐశ్వర్యం అని అర్థం చెప్తారు. కానీ నా దృష్టిలో అదృష్టం అంటే మనల్ని ప్రేమించే వ్యక్తి జీవితంలో తోడుగా దొరకడం. ఆ తోడు కొండంత అండగా మనిషికి బలం ఇస్తుంది. జీవితంలో ఎలాంటి మిట్టపల్లాలైనా ఎదురైనా ఆ బలంతో సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ప్రీతి, ఎదుటివారి డబ్బు మనం పొందాలి, దానితో సుఖంగా ఉండొచ్చు అని అనుకునేవారు అసమర్థులు, పిరికివారు. డబ్బుని మనం సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని పంచి ఇచ్చే వ్యక్తి దొరకడం అనేది ఉంది చూసావు, అది కేవలం అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రీతి, ఈ విషయంలో మిమ్మల్ని మీ వాళ్ళు సంప్రదించారా? ఒకవేళ సంప్రదించి ఉంటే మీ ఉద్దేశం ఏమిటి? నేను మిమ్మల్ని సూటిగా అడగడానికి నిశ్చయించుకుని ఉత్తరం రాస్తున్నాను. నా సందేహాలకి మీరు మనస్ఫూర్తిగా జవాబు చెప్పండి. ఆర్థికంగా మన ఇద్దరి మధ్య ఒక అగాధవంత వ్యత్యాసం ఉంది. దాన్ని మీరు ఏ విధంగా పోడ్చదలుచుకున్నారు? నేను పెళ్ళి అంటూ చేసుకుంటే ఆ అమ్మాయి డబ్బు కోసం ఇంకెవరి మీద ఆధారపడకూడదు. నా జీవితాన్ని పంచుకున్నట్లే నా ఆర్థిక స్థితిని కూడా పంచుకోవాలి. ఇది నా నిర్ణయం. అలాంటి అవగాహన గల అమ్మాయినే నేను చేసుకుంటాను. ఈ విధంగా మీరు నా జీవితంలో ఇమడగలరని అనుకుంటున్నారా? ఏ తికమకలు, ఏ ఎగుడు దిగుళ్ళు వచ్చినా మీకు భరించగలిగే ధైర్యం ఉందా? ఎందుకంటే ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకునే ముందే తనకి ఎలాంటి పెళ్లి కావాలో క్షుణ్ణంగా తెలుసుకుని అలాంటి వివాహమే చేసుకోవాలి. పెళ్లి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, పెద్దవాళ్ల పోరు పడలేక అని కానీ చేసుకునే వాళ్ళని నేను క్షమించలేను. ప్రేమ అనే భ్రమలో పడి ఆ ఊబిలో నుంచి బయటపడలేక సగం చచ్చిన బ్రతుకుగా జీవితం వెళ్ళదీసేవారి కోవకి నేను చెందను. పెళ్లి అంటే నా ఉద్దేశంలో స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరిని అర్థం చేసుకుని
ఒకరి బలహీనతలు మరొకరిని భరించే సహనం కలిగి ఉండి ఒకరినొకరు ప్రాణంగా భావించుకునే సాన్నిహిత్యం. ఇష్టం కలిగి ఉండి జీవితాన్ని ఒక తియ్యటి కలగా మార్చుకోగలిగి ఉండాలి. భార్యాభర్తల్లో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, సదవగాహన, సహకారం ఉంటే ఈ తియ్యటి కళ తప్పకుండా అనుభవయోగ్యం అవుతుందని నా నమ్మకం. ప్రీతి, నీలో నేను చూసేది నీకు ఎంత డబ్బుంది, ఎంత అందం ఉంది అని కాదు, నీకు నా పట్ల ఎంత నమ్మకం, ఎంత అభిమానం ఉన్నాయి అని. ఈ వృత్తిరీత్యా నేను జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యే అవసరం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నా ఈ సమస్యల తాకిడి నీకు తగలక మానదు. నాతో సహకరించి సమానంగా ఉండగలను అనే నమ్మకం నీకుందా? నా పట్ల, నా వ్యక్తిత్వం పట్ల నీకేమీ సందేహాలు లేవా? ఉంటే సూటిగా అడుగు. నేను నిర్భయంగా, సంకోచంగా సమాధానం చెప్పగలుగుతాను. ప్రీతి, నన్ను పెళ్లి చేసుకుంటే నా దగ్గరే ఉండాలి. కష్టమో నిష్ఠురమో నాతోనే జీవితం అనుభవించాలి. నువ్వు పెళ్లి అయిన నాటి నుంచి శరత్చంద్ర భార్యగానే జీవితాన్ని చూడాలి. నేను కూడా పెళ్ళైన నాటి నుంచి ప్రీతి భర్తగానే జీవితం చూస్తాను. నేనే పని చేసినా ప్రీతికి పుట్టింటి గౌరవం రెట్టింపు అయ్యేలా ఉండాలని జాగ్రత్త పడతాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానో నాకప్పుడు నీతో పాటు నీ తండ్రి గౌరవం కూడా మొట్టమొదటి బాధ్యతే అవుతుంది. దానిని కించపరచకుండా జాగ్రత్త పడడం అనేది నా లక్ష్యం అవుతుంది. ప్రీతి, నా గతం గురించి నీకు చెప్పాలి. నేను నా అనేవారు ఎరగని దురదృష్టవంతుణ్ణి. ఆ పంచన ఈ పంచన పెరిగి పెద్దయ్యాను. చిన్నప్పటి నుంచి ఎదుటివారి కోసమే నేను, నా కోసం ఎదుటివారు కాదు అనే భావనతో పెరిగాను. ఆ బెదిరికంలో ఒక బాధ ఉంది. అది ఎవ్వరికీ చెందకపోవడం. అందులో కూడా సుఖం ఉంది. అది మనం మంచి చెడులకు మనమే బాధ్యత వహించగల స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండడం. ఈ స్వతంత్రత గుర్తొస్తే మాత్రం నా బెదిరికానికి నేను నమస్కరించాలనే అనిపిస్తుంది. అది నన్ను చాలా బాధపెట్టిన మాట నిజమే, కానీ నా మనస్సుకి గట్టితనం నేర్పించింది, నాకు క్రమశిక్షణ అలవరిచింది. అందుకే నేను ప్రతి మనిషి బెదిరికంలోనే పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత తన స్వయం కృషితో సుఖం సాధించుకోవాలి అంటాను. అప్పుడు కానీ జీవితం విలువ, సుఖం విలువ తెలిసిరాదు. నా జీవితంలో ఇంతవరకు అమ్మాయిలతో చనువు లేదు. నేను మొట్టమొదటిసారిగా ఒక యువతిని తాకడం ఎప్పుడంటే, ఆ రోజు మహాబలిపురంలో నీళ్లల్లో కొట్టుకుపోతున్న నిన్ను పట్టుకుని దగ్గరికి లాక్కోవడమే. నాకు అమ్మాయిలంటే బెదురు, మొహమాటం. నాతో పెళ్లి విషయం ఎత్తే ముందు పినాకిపాణి గారు నీతో ఈ విషయం చెప్పి ఉంటారనే ధైర్యంతో నేను నీకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. ప్రీతి, నేను మహీధర్రావు గారికి నచ్చడం కాదు కావాల్సింది. నీ దృష్టిలో నాకు ఏ స్థానం ఉంది అది నాకు తెలియాలి. అందుకే సంకోచం లేకుండా ఈ ఉత్తరాన్ని నీకు రాస్తున్నాను. మనిద్దరి మధ్య మనసులో మాటని స్నేహితుల్లా చర్చించుకునే చనువు ఉందని నాకు తెలుసు. అందుకే నా మనసులో భావాల్ని ఇలా కాగితం మీద పరిచి నీకు చూపిస్తున్నాను. ప్రీతి, ఈ ఉత్తరం ముగించే ముందు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాను. మహీధర్రావు గారు నాకు వినోద్తో నీ పరిచయం గురించి, పెళ్లి వరకు రావడం గురించి, అది ఎలా ఎందుకు విఫలమైందో కూడా చెప్పారు. నేను నిన్ను మనసారా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ ప్రపంచంలో తన జీవితం తనకి ఎంత అపురూపమో తెలుసుకుని ఉండాలి. పొరపాట్లు జరగడం అనేది సహజం. అది తెలిసిన తర్వాత వెంటనే నిర్భయంగా చక్కదిద్దుకోగలిగిన వాళ్లే సాహసవంతులు. తెలివితేటలు, సాహసం, వ్యక్తిత్వం, స్వతంత్ర ఆలోచన ఉన్న అమ్మాయితో కలిసి జీవితం గడపడం ఎంత కష్టమో అంతకు 1000 రెట్లు సుఖం కూడా పొందొచ్చని నాకు తెలుసు. అలాంటి స్త్రీ తోడు దొరికిన మగవాడి జీవితం పందెపు గుర్రంలా పరుగుతీస్తుంది, నందనవనంలా సుఖశాంతులతో గుబాళిస్తుంది. ప్రీతి, నేను నువ్వంటే ఆకర్షింపబడ్డాను. ఎందుకో తెలుసా? నువ్వు వినోద్ని తిరస్కరించిన తీరు నాకెంతో నచ్చింది. ఇలాంటి మనోబలం ఉన్న అమ్మాయి తోడుగా నిలిస్తే జీవితంలో ఎన్నెన్నో సాధించవచ్చు. నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు చూపిన గౌరవం, అభిమానం, ఆత్మీయత నా జీవితంలో మరపురానివి. నేను ఇంత క్రితం ఎక్కడా పొందనివిను. ఆ కొద్ది రోజులకే నేను నువ్వంటే మరవలేనంత ఇష్టాన్ని ఏర్పరచుకున్నాను. అలాంటిది కలకాలం ఈ ఆత్మీయురాలు నాకు జీవిత భాగస్వామినిగా దొరుకుతుంది అంటే నా మనసు మొదటిసారిగా నేను అదుపులో ఉంచలేనంత ఆనందంతో నాట్యం చేస్తోంది. అందుకే అత్యాశ అవుతుందేమో అనిపిస్తున్నా నీకు ధైర్యంగా ఉత్తరం రాస్తున్నాను. ప్రీతి, నువ్వు నా జీవితంలోకి రావడం అంటే ఏమిటో తెలుసా? ఎండిన బీటలు వారిన నేల మీద
అమృతపు జల్లు కురవడం. అంత ఒంటరివాడిని నేను. మహీధర్రావు గారిని నిన్ను చూస్తే ఈ సృష్టిలోకెల్లా తీయనిది తండ్రి పిల్లల మధ్య ఉండే సంబంధం, అనుబంధం అని అనిపిస్తుంది. మీ జీవితపు ప్రాంగణంలో అడుగుపెట్టి నిలబడిన ప్రతి వ్యక్తి నా దృష్టిలో అదృష్టవంతుడే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రస్తుతం కరువైంది ఏమిటో తెలుసా? మంచివాళ్ల సాంగత్యం. మిమ్మల్ని చూస్తే ఈ జీవితం ఎంత సుఖంగా అనుభవించవచ్చు అనిపిస్తుంది. మీ ఇద్దరి కీచులాటలు చూసిన తర్వాతనే నేను పెళ్లి చేసుకోవాలి, ఇలా తండ్రినవ్వాలి అనే ఉద్దేశం కలిగింది. నాలో ఇలా పెళ్లిని గురించి ఆలోచన రేపిన వ్యక్తి నా జీవితం పంచుకోవడానికి వస్తే ఎంత బాగుంటుందో కదూ. ఇప్పటి వరకు దురదృష్టవంతుడిని అనుకున్న నేను దానికి వ్యతిరేక అర్థం చెప్పుకోవాల్సి వస్తుందేమో. ప్రీతి, నేను ఈరోజు ఒక కేసు పని మీద వరంగల్ వెళ్తున్నాను. ఎల్లుండి సాయంత్రం వస్తాను. ఎల్లుండే నీ పుట్టినరోజు కదూ. అందరితో పాటు శుభాకాంక్షలు చెప్పడానికి నేను వస్తాను. నీ నిర్ణయం విన్న తర్వాత నా భవిష్యత్తు గురించి నేను నిశ్చయం చేసుకుంటాను. ప్రీతి, నీకు నేను అంగీకారం అయితే నాకు సమాధానంగా నీ జడలో ఉన్న ఒక పువ్వు ఇవ్వు, నాకు చాలు. నువ్వు అది ఇవ్వకపోతే నేను నీకు అనంగీకారంగా భావిస్తాను. ఇక నీ కంటికి నేను కనిపించను. మళ్ళీ మన మధ్య ఈ ప్రసక్తి కూడా రాదు. ఇట్లు శరత్చంద్ర. ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి ప్రీతి కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. మనసులో ఎక్కడో మారుమూల ప్రీతి అతి భద్రంగా దాచుకున్న సున్నితమైన భావాన్ని ఆ ఉత్తరం శోధించి దాని ఉనికిని తెలుసుకుని 2 చేతులతో పట్టి గట్టిగా ఎత్తి హత్తుకున్నట్టుగా అనిపిస్తోంది. ఆ ఉత్తరం ప్రీతి మనసులో భావాన్ని నేను నీకోసమే వెతుకుతున్నాను సుమా అని చెబుతున్నట్లుగా ఉంది. ఆమె తల వెనక్కి వాల్చి కూర్చుంది. ఆ ఉత్తరం శరత్చంద్ర మనసులోని ప్రతి చిన్న కోణం నిశ్చితంగా కనిపించే దర్పణంలా ఉంది. శరత్చంద్ర ఇంత గంభీరమూర్త? ఇతనిలో ఇంత ఆలోచనా శక్తి ఉందా? ఎంత విచిత్రం! ఒక్కోసారి మన ఎదురుగా మనుషులున్నా మనం గుర్తుపట్టలేం కదా అనుకుందామే. ప్రీతికి రెండోసారి ఆ ఉత్తరం చదవనవసరం లేదు అనిపించింది. తనకంటే అతనికే బాగా అర్థమైనట్లుగా అనిపిస్తోంది. అతను రాసిన ఒక్కొక్క విషయం ప్రీతి మనసులో ఉన్న ఒక్కొక్క సందేహానికి ధీటైన జవాబులా ఉంది. తను ఆ ప్రశ్న వేయకుండానే అతను అన్నింటికీ జవాబులు చెప్పాడు. ఎదుటివారి గురించి అతని ఆలోచన నైపుణ్యానికి ప్రీతి ముగ్ధురాలైంది. అతని జీవితం గురించి, ఆలోచనల గురించి చెబుతుంటే అప్రయత్నంగానే ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. ప్రీతి ఉత్తరం చేత్తో పట్టుకుని ఆలోచనగా ఉండిపోయింది. శరత్చంద్ర అర్థమయ్యాడు. అతను అర్థమయ్యి తర్వాత ఇంకా చాలా ఇష్టంగా కనిపిస్తున్నాడు. మనల్ని మనకంటే బాగా అర్థం చేసుకున్న వారితో జీవితం చాలా సుఖంగా నడుస్తుందని ప్రీతికి తెలుసు. ఇంతవరకు తండ్రికి నచ్చి తనకి నచ్చని వారు, తనకి నచ్చి ఆయనకి నచ్చని వారు ఎదురయ్యారు. కానీ శరత్చంద్ర ఇద్దరికీ నచ్చాడు. ప్రీతికి అది మరీ సంతోషంగా ఉంది. అతనిలో తండ్రికి నచ్చే ప్రవర్తన, తను ఇష్టపడే మనస్తత్వం రెండూ ఉన్నాయి అనిపించింది. ప్రీతి సరిగ్గా ఇలాంటి వ్యక్తినే కోరుకుంటోంది. తండ్రికి తనకి ఇద్దరికీ నచ్చినవాడు, తండ్రి డబ్బుకి ఆశపడనివాడు, తనని తానుగా చూసి ఇష్టపడేవాడు. సరిగ్గా అలాంటి వ్యక్తి దొరకడం తన అదృష్టం అనుకుంది ప్రీతి. మర్నాడు ప్రీతి కాస్త ఆలస్యంగా లేచింది. శరత్చంద్ర రాసిన ఉత్తరం రాత్రి పడుకుని అలాగే ఆలోచిస్తూ నిద్రపోయింది. అది నిద్రలో దిండు జరగడంలో గాలికి కాగితాలు కదిలి రెపరెపలాడుతూ ప్రీతి బుగ్గలకి తగులుతూ సున్నితమైన వేళ్లతో ప్రీతిని నిద్రలేపుతున్నాయా అన్నట్లుగా ఎగురుతున్నాయి. నిద్రలేచిన ప్రీతికి ఒక్క నిమిషం ఆ కాగితాలేమిటో అర్థం కాలేదు. వాటిని చూడగానే మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఇంకోసారి చదువుకుంది. తర్వాత తీసుకెళ్లి భద్రంగా బీరువాలో దాచుకుంది. ఆమె స్నానం చేసి కిందకు వచ్చింది. పినాకపాణి గారు మహీధర్రావు గారితో మాట్లాడుతున్నారు. వసంత వాళ్ళకి కాఫీలు ఇస్తోంది. ప్రీతిని చూడగానే నవ్వుతూ, లేపుదామని ఓసారి వచ్చాను, మంచి నిద్రలో ఉన్నావు, లేపబుద్ధి కాక వచ్చేశాను అంది. పినాకపాణి గారు వసంత ప్రీతికి కాఫీ కలుపుతుంటే, ఆగమ్మాయి, నేను చేసిస్తాను అన్నారు. మీరా? ఏమిటి విశేషం
అంది నవ్వుతూ ప్రీతి ఆయనకి ఎదురుగా కూర్చుంటూ. నీ కాఫీలో పంచదార వెయ్యనా వద్దా అని అడిగారు ఆయన. అంటే ప్రశ్నించింది ప్రీతి. నేను నిన్న నీతో ఒక విషయం చెప్పానే, దానికి సమాధానం కావాలి. చూడు, ఆయన పంచదార చేత్తో ఎత్తి చూపించారు. దీన్ని నీ కాఫీలో వేయమంటే నేను అడిగిన విషయానికి నువ్వు ఒప్పుకున్నట్టు అన్నమాట. నీకు ఇష్టం లేకపోతే వద్దంకులాను, నాకు అర్థమైపోతుంది అన్నారాయన. ప్రీతి నవ్వి, పంచదార వెయ్యండి అంకుల్ అంది. ఏమిటి? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశారాయన. అవును అంకుల్, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను అంది ప్రీతి. నిజంగా? నమ్మశక్యం కానట్లుగా అడిగారాయన. నిజంగానే అంది ప్రీతి. ఆయన చెంచాతో పంచదార తీసి ప్రీతి కప్పులో వేసేస్తూ శుభం శుభం అంటూ ఇంకో చెంచా పంచదార తీసుకెళ్లి మహేధర్రావు గారి నోట్లో పోసి, రేయ్, ప్రీతి పెళ్లికి ఒప్పుకుందిరా, ఇక నువ్వు నిశ్చింతగా నిద్రపో, అన్నం తిను, పేపర్లు చదువుకో, వర్రీ కాకుండా మా లాంటి వాళ్ళతో బాతాఖానీ కొట్టు అన్నారు. మహీధర్రావు గారు నవ్వారు. ఏమిటి డాడీ, నా పెళ్లి కోసం అంత వర్రీ అవుతున్నారా అంది ప్రీతి. అయ్యో, నీకేం తెలుసమ్మా, నీ ముందు వీడు సింహంలా పోజు పెడతాడు కానీ నా ముందు మేకలాగా అరుస్తాడు. పేపర్ చూసి యుద్ధం వస్తోంది అన్నామనుకో, అయ్యో ప్రీతి పెళ్లి చేయలేదు అంటాడు. ఎవరైనా చచ్చిపోయారనే వార్త ఉందనుకో, నేను కూడా ప్రీతి పెళ్లి చేయకుండానే పోతానేమో అనేవాడు. పెద్ద స్నేహితుడున్నావు, ఒక్క మంచి కుర్రాన్ని కూడా చూపించలేవు అంటూ నన్నే తెప్పేవాడు. నేనేం చేయను చెప్పు, నీకు నచ్చితే అమ్మాయికి నచ్చడు, అమ్మాయికి నచ్చితే నీకు నచ్చడు అంటే, నువ్వు మా ఇద్దరికీ నచ్చిన వాడిని తేలేకపోతే ఇంక నీ లాయర్ వృత్తి ఎందుకు మానేయి అనేవాడు నన్ను అన్నారు పినాకపాణి గారు నవ్వుతూ. ప్రీతి లేచి తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ, నిజంగా అంత వర్రీ అయ్యారా అని అడిగింది. అవునమ్మా, నీ పెళ్లి చేసేస్తే నాకు ఏమైనా పర్వాలేదు ఇంకా అన్నారాయన. మీకింత వర్రీ అని తెలిస్తే నేనెప్పుడో చేసుకునేదాన్ని సుమా అంది ప్రీతి ప్రేమగా. మహీధర్రావు గారి ఇల్లంతా సందడిగా ఉంది. ఆ రోజు ప్రీతి పుట్టినరోజు. సాయంత్రం హాల్ అంతా బెలూన్లతో అలంకరించబడి ఉంది. మహీధర్రావు గారు ఆహ్వానం పంపితే రానివారు, వీలు లేదు అనేవారు కూడా ఎవరూ ఉండరేమో. ప్రీతి పుట్టినరోజు మహీధర్రావు గారికే కాకుండా ఆయనకు తెలిసిన వారందరికీ కూడా ఎదురు చూసే రోజులా ఉంది. ఎందుకంటే సంవత్సరం పొడుగునా ఎవరి ఇంట్లో ఏ శుభకార్యాలైనా ఆయన వస్తారు, ఖరీదైన బహుమతులు కానుకగా ఇస్తారు. ఆయన ఇంట్లో శుభకార్యం అంటే ప్రీతి పుట్టినరోజు ఒకటే. ఆయన బహుమతులు స్వీకరించబడవు అని కార్డు మీద వేసినా, ప్రజెంటేషన్స్ తెచ్చిన వారిని నేను విరోధులుగా చూస్తాను అని ప్రీతి అన్నా ఎవ్వరూ పట్టించుకోరు, వినరు. బహుమతి ఇవ్వడానికి మిమ్మల్ని మేము అడగాలా అన్నట్టుగా తెస్తారు. ఇక ప్రీతి పుట్టినరోజు చేసుకోనని చెప్పింది. ఈ సంవత్సరం సుస్థిపడి లేవడం, అదీ కాకుండా వచ్చే సంవత్సరం ఇంకా ప్రీతి తన భర్త దగ్గరే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మహీధర్రావు గారు ఎప్పటికంటే రెట్టింపు వైభవంగా ఈ పుట్టినరోజు జరిపే ప్రయత్నం చేశారు. ఆయన భాగస్వాములు కూడా ఈ వేడుకను ఎంతో ఆనందంగా తిలకిస్తున్నారు. 6 గంటలకే పిలిచిన వారందరూ వచ్చేశారు. మహీధర్రావు గారు ఇదివరకులా ఇక్కడ అక్కడ హడావుడిగా తిరగకుండా, డాక్టర్ సలహా ప్రకారం ఒక కుర్చీలో కూర్చుని కదలకుండా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికే వచ్చి పలకరించగా కబుర్లు చెప్తున్నారు. ఈరోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన జీవితంలో అతి ముఖ్యమైన విషయానికి నిర్ణయం అంటూ జరిగింది. అది ప్రీతి పెళ్లి. ప్రీతి శరత్చంద్రను చేసుకోవడానికి అంగీకరించింది. శరత్చంద్ర ఆమెకి అన్ని విధాలా తగినవాడు, ఆయనకి నచ్చినవాడు. అందుకనే ఆయనకి చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది. ఇంకొకటి, వసంత కాపురం చక్కబడింది. పినాకపాణి పుణ్యమా అని ఆయనే మధ్యవర్తిగా వసంత అత్తవారింటితో జరిపిన సంప్రదింపులు జయప్రదమయ్యాయి. వసంత పేరిట ఒక ఇల్లు కొనేట్టు, అదిగాక ఒక 50,000 రూపాయల డబ్బు ఆమె పేరిట బ్యాంకులో వేసేట్టు. కామేశ్వరరావు ఇంకా జన్మలో మహేధర్రావు గారిని ఒక్క పైసా కూడా అడగకూడదన్నట్టు ఒప్పందం జరిగింది. దానికి ఆయన కూడా అంగీకరించారు. అది పినాకపాణి గారు చెప్పిన సలహాయే. ఎందుకంటే వ్యాపారంలో పెడితే కామేశ్వరరావు అసమర్థతతో అన్ని సమస్యలు తెస్తాడు, నష్టం వస్తుంది. అతను సోమరిపోతూ,
పని చేయని అతన్ని మూలంగా మిగతా వారందరూ పాడవుతున్నారు. అలాంటి నష్టం భరించే కన్నా ఇలా ఖచ్చితంగా ఇవ్వడమే నయం అన్నారు. ఇచ్చారు. ఇచ్చారు అనే పేరు స్పష్టంగా కనిపిస్తోంది. అది పాడు చేసుకుంటే ఇంకా అతని కర్మ. వసంతని ఇంట్లో ఉంచుకునే ప్రసక్తి లేదు. వసంతకి ఉండడానికి అంటూ ఒక ఇల్లు ఉంటుంది. అది వసంత పేరునే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక వసంతనేమీ అనలేరు. డబ్బు కూడా వసంత పేరునే ఉంటుంది. అదీకాక వసంతకి ఆయన చేయించిన నగలు ఒక 50,000 విలువ చేసే బంగారం దాకా ఉంది. వసంత కామేశ్వరరావుని దారికి తెచ్చుకుంటే సుఖంగా ఉంటుంది. లేకపోయినా ఆర్థికంగా ఏమీ లోపం ఉండదు. వీలైతే వసంతని ఉద్యోగంలో చేరమని ప్రోత్సహించారాయన. వసంత కూడా తల ఊపింది. ఈ రకంగా పరిష్కారం అవడంతో జగదంబ కామేశ్వరరావు ముఖాలు కూడా విప్పారాయి. వాళ్ళు వసంతని తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. ప్రీతి పుట్టినరోజు కాబట్టి ఈరోజు వస్తామన్నారు వాళ్ళు. ఈ విధంగా మహీధర్రావు గారిని బాధపెడుతూ అశాంతిని కలిగిస్తున్న సమస్యలు రెండూ తీరిపోయాయి. అందుకే ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పినాకపాణి గారు కూడా జోక్స్ విసురుతూ అందరినీ నవ్విస్తున్నారు. ఇంతలో శరత్చంద్ర వచ్చాడు. అతను మహీధర్రావు గారి దగ్గరికి వచ్చాడు. శరత్, వరంగల్ నుంచి నువ్వు ఈరోజు రావేమో అనుకున్నాను సుమా అన్నారాయన అతన్ని చూడగానే ఆనందంతో. వస్తానని చెప్పాను కదా సార్ అన్నాడతను. చెప్పావులే అంటూ ఆయన అతని చెయ్యి నొక్కి వదిలారు. చూడు, వచ్చిన వాళ్ళందరికీ ఫలహారాలవి అందాయో లేదో. ఇక నుంచి ఈ ఇంటి గౌరవం బాధ్యత నీదే. నాకింక విశ్రాంతి అన్నారు మహీధర్రావు గారు. నువ్వు నిశ్చింతగా ఉండు, అతను అన్నీ చూసుకోగలడు అన్నారు పినాకపాణి గారు. అదిగో ప్రీతి అన్నారెవరో. శరత్చంద్ర గభాలను తిరిగి చూశాడు. అందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్లుగా పాల నురగలాంటి తెల్లటి దుస్తులతో మెల్లగా మెట్లు దిగి వస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపు పచ్చడి గులాబీ పువ్వు ఉంది. కింద హాల్లో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళు ఆ అమ్మాయి మీదే నిలిచినా ఆమె కళ్ళు మాత్రం ఎవరికోసం వెతుకుతున్నట్లుగా చూస్తున్నాయి. ప్రీతి పాదం ఆఖరి మెట్టి మీదకి రాగానే ఇంతలో శరత్చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబీని అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో, మీ ఉత్తరానికి జవాబిదే అంది. మగసరి నిండిన అతని వేళ్లు ఆ పువ్వును అందుకున్నాయి. థ్యాంక్ యూ అన్నాడతను అస్పష్టంగా. ప్రీతి ఆ పువ్వును వదల్లేదు. అతని వైపే చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపే చూస్తున్నాడు. మీరు వచ్చిన తర్వాత నాకు ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది అని ఆమె కళ్ళు మూగగా చెబుతున్నాయి. నువ్వు వచ్చిన తర్వాత నాకు జీవితం మీద మమకారం పెరిగింది. 1000 సంవత్సరాలు బతికినా తనివి తీరదేమో అనిపిస్తోంది అంటూ అతని కళ్ళు మౌనంగా ఆర్తిని వెల్లడి చేస్తున్నాయి. దూరం నుంచి ఒక వయసు మళ్ళిన వ్యక్తి వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని ముఖం నిండా దెబ్బలు తగిలి మానినట్లుగా ఘాట్లు మచ్చలు ఉన్నాయి. మొరటుగా ఉన్న అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు మెదిలింది. ఆ నవ్వు అతని ముఖంలో ఉన్న భీకరత్వాన్ని రెట్టింపు చేసింది. ఇంత అందమైన చదువుకున్న కొడుకుని దూరం చేసుకున్న నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అన్నాడతను. ఊరుకో, ఎవరైనా వింటే ముందు నిన్నిక్కడికి తీసుకొచ్చినందుకు నన్ను చంపేస్తారు అన్నాడు పక్కనున్న వ్యక్తి. ఎవరు విన్నా వినకపోయినా వాడు నా కొడుకు. వాడికి నేను అనేవాడిని ఉన్నానని తెలియజేయాల్సిన బాధ్యత నా ప్రాణ స్నేహితుడైన నీకంటే ఇంకెవరికి ఉంటుంది అన్నాడు ఆ వ్యక్తి. రెండో వ్యక్తి నవ్వాడు. అసలే భయంకరంగా ఉన్న ఆ మొహం ఆ నవ్వుకి ఇంకా పైశాచికంగా మారి చూసేవారికి శరీరం జలధరించేట్లుగా అనిపిస్తోంది. లోతుగా గుంటల్లో ఉన్నట్టున్న ఆ కళ్ళల్లో చెడుని చూస్తే ఆనందం, మంచిని చూస్తే సహించలేని అమానుషత్వం ఉంది. మోటుగా ఉన్న పగిలిన పెదవులు అబద్ధాలు తప్ప మంచి మాటలు నిజాయితీ తెలియవు అన్నట్లుగా ఉన్నాయి. అతను పొడుగ్గా ఉన్నాడు. అతను వేసుకున్న పాత సూటు అద్దెకి తెచ్చిందని, దాని లోపల ఉన్న షర్ట్ చిరిగి ఉందని ఎవరికీ తెలీదు. అతను వేసుకున్న బూటు అంత క్రితం రోజునే ఓ షాపులో ఎత్తుకొచ్చిందని కూడా ఎవ్వరూ ఊహించలేరు. నా కొడుకు చాలా అందంగా ఉన్నాడు సుమా, ఆ అమ్మాయి ఎవరు ఆరాగా ప్రశ్నించాడా రెండో వ్యక్తిని అతను. మహీధర్రావు గారి అమ్మాయి ప్రీతి.
నీ కొడుకు అమ్మాయిని చేసుకోపోతున్నాడని ఇప్పుడే పినాకపాణిగారు ఎవరితోనో చెప్తుంటే విన్నాను అన్నాడా రెండో వ్యక్తి. పినాకపాణా? ఆయనెవరు? అడిగాడతను. అదుగో ఆ లాల్చీ వేసుకున్న బట్టతలాయన, అఖండుడైన లాయర్లే. నీ కొడుకు ఆయన దగ్గరే పెరిగాడట. నువ్వు శరత్చంద్ర తండ్రివని ఆయన ముందు అన్నావంటే మరుక్షణం నిన్ను పిచ్చాసుపత్రిలో మంచానికి కట్టించేయగలడు అన్నాడా వ్యక్తి. అలాగా అన్నట్టు చూశాడా ఘాట్లున్న మొహంతో ఉన్న వ్యక్తి. అయితే ముందు ఆయన్నే మంచి చేసుకుంటాను అంటూ అంగలేసుకుంటున్నట్లుగా గబగబా పినాకపాణిగా దగ్గరికి వెళ్ళి, నమస్కారం సార్ అన్నాడా వ్యక్తి. ఎవరితోనో మాట్లాడుతున్న పినాకపాణి గారు తిరిగి చూశారు. ఆయన కళ్ళు క్షణంలో సగం సేపు ఎదుటి వ్యక్తిని రెప్పపాటుగా అశాంతం పరిశీలించాయి. నమస్కారం అన్నారాయన. నేను మీకు తెలియదు సార్, నా పేరు జగన్నాథం, అందరూ జగ్గు అంటారు. మీతో చిన్న పనుంది సార్ అన్నాడతను. ఏమిటది అడిగారు పినాకపాణి గారు. మీరు గొప్ప లాయర్ అని విన్నాను. నా కొడుకుని చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నాను. కానీ అతనికి నేనే తండ్రిని అనే ఆధారాలు పోగొట్టుకున్నాను. నా కొడుకుని నన్ను కలిపే మార్గం చెప్పి మీరు పుణ్యం కట్టుకోవాలి అన్నాడు జగన్నాథం. నీ కొడుకు ఏం చేస్తుంటాడు ప్రశ్నించారు పినాకపాణి గారు. ఆ వివరాలన్నీ రేపు చెప్తాను. తమ దగ్గరికి ఎప్పుడు రమ్మంటారు అడిగాడు జగన్నాథం. 10 గంటలకి రా అన్నారాయన. ఇంతలో ప్రీతి శరత్చంద్ర అక్కడికి వచ్చారు. ప్రీతి కళ్ళల్లో నక్షత్రాలు వెలుగుతున్నాయి. శరత్ చెయ్యి పట్టుకుని నొక్కుతూ, శరత్, ఈ పెళ్లి మాట వినగానే అందరూ నువ్వు అదృష్టవంతుడివి అంటారు, కానీ నిన్ను చేసుకున్న ప్రీతే చాలా అదృష్టవంతురాలని రుజువు చేయాలి అన్నారు పినాకపాణి గారు. అలాగే అంకుల్ అన్నాడు శరత్. ఇంతలో హలో అంటూ వినిపించింది. ప్రీతి తిరిగి చూసింది. వత్సల్ వచ్చాడు. అతని చేతిలో పెద్ద పూలగుత్తి ఉంది. హలో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ అందించాడు అతను. థ్యాంక్ యూ అని ప్రీతి అందుకుని శరత్ని పరిచయం చేస్తూ, శరత్, ఇతను వత్సల్ అని అతను శరత్చంద్ర అంటూ పరిచయం చేసింది. హలో అంటూ వత్సల్ చెయ్యి చాచాడు. శరత్చంద్ర వత్సల్ చెయ్యి అందుకుని కరచాలనం చేస్తూ, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. ఇంతలో శరత్ని ఎవరో పిలిచారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బావున్నారా పలకరించాడు వత్సల్ ప్రీతిని. అంది ప్రీతి. నేను మీకు ఇంత గుర్తుంటానని అనుకోలేదు సుమా. ఎవరు మీరు అని అడుగుతారేమో అనుకున్నా అన్నాడు వత్సల్. భలేవారే అంటూ నవ్వింది ప్రీతి. నేను మాధురి పెళ్ళి అయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కలకత్తాలో ఒక ప్రైవేట్ బిల్డర్స్ రమ్మని పిలిచారు. ఇక్కడ ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళాను. వెళ్ళినందుకు నేను చాలా సంతోషపడ్డాను తప్ప విచారించలేదు. కలకత్తా ఆఫీస్ బ్రాంచ్ ఒకటి ఇప్పుడు ఇక్కడ తెరుస్తున్నారు. అది పూర్తిగా నా ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తోంది, నేను అలా ధైర్యం చేసి ఉద్యోగం వదిలి వెళ్ళడమే మంచిది కదా అని. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా అంటూ నవ్వింది ప్రీతి. ఇక్కడికి వచ్చి 4 రోజులే అయింది. మాధురి ఇంట్లో మీ పుట్టినరోజు ఆహ్వానం చూశాను. బాబాయ్ పని మీద బెంగళూరు వెళ్ళారు. నన్ను మాధురిని మీ పుట్టినరోజుకి తప్పనిసరిగా వెళ్ళమని చెప్పారు. మాధురికి కాస్త ఒంట్లో బాలేదు, అందుకనే వాళ్ళ తరఫున నేను వచ్చాను అన్నాడు నవ్వుతూ వత్సల్. ప్రీతి నవ్వింది. అబ్బా, అంత సంజాయిషి ఎందుకు అనుకుంది. ప్రీతికి ఎందుకో వత్సల్ అంటే ఈసారి బోర్ అనిపించలేదు. స్నేహపూరితమైన అతని చిరునవ్వు నచ్చినట్టే అనిపించింది. నేను ఈ ఊర్లోనే ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని బోర్ కొట్టిస్తూ ఉంటాను అన్నాడు వత్సల్. తప్పకుండా, మోస్ట్ వెల్కమ్ అంది ప్రీతి. 2 వారాలు తిరగకముందే ప్రీతికి శరత్చంద్రతో వివాహం అయిపోయింది. పినాకపాణి గారు శరత్చంద్ర తల మీద అక్షింతలు వేస్తూ అన్నారు, ఊళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఎదురుగా నిన్ను ఉంచుకుని ప్రీతికి వరుడు కోసం దేశం అంతా వెతికాను కదా.
అందుకే ప్రాప్తం ఉండి సమయం వస్తే కానీ మన కళ్ళెదుట ఉన్నది కూడా కనిపించదు అంటారు అన్నారు. ఈ పెళ్ళి ప్రీతి శరత్చంద్రుల ఇష్టప్రకారం చేశారు. అతి దగ్గర వాళ్ళనే పిలిచి వీలైనంత నిరాడంబరంగానే చేశారు. పిల్లవాడికి కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. పిల్లకి అతను నగలు నాణ్యాలు అంటూ ఏమీ పెట్టలేదు. ఒకరికొకరు తమని తాము అర్పించుకున్నట్లుగా, అంతకంటే విలువైనది ఏదీ లేనట్లుగా ముగిసిందా వివాహం. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఈ పద్ధతి చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. ప్రీతి శరత్చంద్ర ఇద్దరూ ఈడు జోడు ముచ్చటగా సరైన జంటగా ఉన్నారని అన్నారు. ప్రీతి పెళ్లి కాగానే శరత్చంద్ర ఇంటికే కాపురానికి వెళ్ళిపోతుందని, కాపురానికి సరంజామా ఏ ఒకటి మహేధర్రావు గారు ఇవ్వడం లేదని, ఇవ్వడానికి వీల్లేదని శరత్చంద్ర అన్నాడని విషయం తెలిసిన అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. జగదాంబ మాత్రం అదో నాటకం, ఒక్కగానొక్క పిల్ల, ఈరోజు కాకపోతే రేపైనా ఇచ్చేదంతా ప్రీతికేగా, తనకి డబ్బు మీద ఆశే లేనట్టు గొప్ప చెప్పడం దేనికి అంది. ప్రీతి చెవిన ఈ మాటలు పడ్డాయి. విసురుగా ఏదో చెప్పబోతుంటే వసంత వదినా అంటూ వారించింది. ఇప్పుడేం అనద్దు అంటూ అర్థింపుగా చూసింది. ప్రీతి పెళ్లికి వసంత అత్తవారు వచ్చారు. పెళ్లిలో వసంత చాలా ఆనందంగా తిరిగింది. కామేశ్వరరావు కూడా కలుపుగోలుగానే తిరిగాడు. జగదాంబ పట్టుచీర కట్టుకుని ఆ ఇంటికి తనే పెద్ద దిక్కు అన్నట్టు వచ్చిన వారందరికీ అతి మంచిగా మర్యాదలు చేయసాగింది. ప్రీతి ఆ సాయంత్రం శరత్చంద్రతో వెళ్తోంది. 20 రోజుల పాటు ఇద్దరూ ఉత్తర దేశం అంతా తిరిగి వచ్చే ఏర్పాటు జరిగింది. స్టేషన్కి కారు కూడా తీసుకువెళ్లడం లేదు. వెంట నౌకర్లు ఎవరూ రావద్దని శరత్చంద్ర చెప్పాడు. ప్రీతి కాదనలేదు. ట్రైన్లో కూపే రిజర్వ్ చేయించాడు శరత్చంద్ర. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. స్టేషన్కి ఎవరూ రావద్దని ముందే చెప్పేశాడు. ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చింది. డాడీ, మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగింది. చాలా తల్లి, నిన్ను ఇలా చూసే అదృష్టం నాకు ఉంటుందని నేను అనుకోలేదు. ఇంకా నాకేమైనా పర్వాలేదు అంటున్న మహీధర్రావు గారి నోరు మూసేసింది ప్రీతి చెయ్యి చాచి. డాడీ, ఏమిటా మాటలు? అలా అంటే అసలు నేను ఊరు వెళ్ళను అంది. కాదు ఊరికే అన్నాను. బట్టలు సర్దుకున్నావా అడిగారు ఆయన. ఆ పనంతా వసంతే చూసింది అంది ప్రీతి. ఆయన జేబులో నుంచి లావాటి 100 రూపాయల నోట్ల కట్టెలు తీసి ప్రీతి చేతిలో పెట్టబోయారు. ఏమిటిది అడిగిందామె. దగ్గరుంచుకో అన్నారాయన. వద్దు డాడీ, మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకురావడానికి వీల్లేదని శరత్ చెప్పాడు. తీసుకురానని నేను కూడా మాట ఇచ్చాను అంది ప్రీతి. అప్పుడే అంత పరాయిగా అయిపోయానా అమ్మా అన్నారాయన నిష్ఠూరంగా. లేదు డాడీ, అతని జీవితం పంచుకున్న నేను అతని పద్ధతిలోనే దాన్ని స్వీకరించదలుచుకున్నాను. నాకేదైనా ఇబ్బంది అయితే తప్పకుండా మీకే చెప్తాను అంది ప్రీతి. శరత్చంద్ర తమ కోసం రిజర్వ్ చేసిన కూపేలోకి ఎక్కి ప్రీతికి ఎక్కడానికి చెయ్యి అందించాడు. అతని చెయ్యి అందుకుని లోపలికి వచ్చిన ప్రీతి ఒక్క నిమిషం దాన్ని చూస్తూ నిలబడిపోయింది. అక్కడ బెర్త్ నిండా పూలు పరిచి దండలు వేళ్లాడదీసి ఉన్నాయి. మెత్తటి దిళ్ళు వేసున్నాయి. పుస్తకాలు పళ్ళు పెట్టి ఉన్నాయి. ఇదేమిటి, రైల్వే కంపార్ట్మెంట్స్ ఇంత అందంగా ఉంటాయా విస్తుపోతూ అడిగింది ప్రీతి. రైల్వేలో నా క్లయింట్ ఒకతను పనిచేస్తున్నాడు. అతను ఇలా మనం ఊరు వెళ్తున్నామని తెలిసి దీన్ని ఇలా అలంకరించాడు అన్నాడు శరత్. ట్రైన్ కదిలింది. ప్రీతి వచ్చి బర్త్ మీద కూర్చుంది. శరత్ తలుపు వేసి వచ్చాడు. అతను ప్రీతికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ట్రైన్ ఉయ్యాలలా కదులుతూ వెళ్తోంది. ప్రీతి అతన్నే చూస్తోంది. మెల్లగా ఆమె కళ్ళు కిందకి వాలాయి. అతను ఒక అడుగు దగ్గరగా వచ్చాడు. ప్రీతి అన్నాడు అస్పష్టంగా. మరుక్షణం అతను కాళ్ల మీద కూలబడి ప్రీతి ఒడిలో తలదాచుకున్నాడు. అతని చేతివేళ్లు ప్రీతి చీర కుర్చీళ్ళని గట్టిగా పట్టుకున్నాయి. ప్రీతి, ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజమే కదూ? నిజమని చెప్పవు అంటున్న అతని కంఠం భావోద్వేగంతో కంపిస్తోంది. ప్రీతి వంగింది. 2 చేతులతో తన ఒళ్ళో ఉన్న అతని ముఖాన్ని పట్టుకుని బలవంతంగా ఎత్తింది. అతని కళ్ళల్లోకి చూస్తూ,
నిజం, ముమ్మాటికి నిజం అంది. నేను నేను ఇంత అదృష్టవంతుడిని ఎలా అయ్యాను అడిగాడతను. నా కోసం జీవితం చేసిందేమో అంటూ ప్రీతి అతన్ని భుజాలు పట్టి లేవదీసింది. అతను వివసుడైనట్టుగా చూస్తూ లేచి ప్రీతి పక్కన కూర్చున్నాడు. ప్రీతి అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. అతని వైపు చూస్తూ నవ్వింది. వారిద్దరినీ సుదీర్ఘ ప్రయాణాలలాంటి భవిష్యత్తులోకి తీసుకువెళ్తున్నట్లుగా ఉన్న ఆ రైలు ఆ క్షణంలో కలల ఉయ్యాలలా ఉంది.